ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, బంగారం వెండి గురించి మాట్లాడుకుంటే మనం చాలా వీడియోలో చూసుకున్నాము. చిరాకు తెప్పిస్తావు, బంగారం వెండి బంగారం అది పెరుగుతుంది తగ్గుతుంది, అది పెరిగిన వల్ల నువ్వు నవ్వుతావు, తగిన వల్ల ఏడుస్తావు. కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి లెసన్ స్టార్ట్ అవుతుంది. మరి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, తగ్గుతున్నప్పుడు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది, వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అనే టైంలో షాప్ దాకా వెళ్ళే వరకు మళ్ళీ ధర పెరిగిపోవడం చూస్తున్నాం. మరి ఈరోజు 1,64,000 ఉంది బంగారం, 24 క్యారెట్స్. ఇంకా వెండి అంటారా 4,25,000 వరకు వెళ్ళినటువంటి ధర ఈరోజు మళ్ళీ 2,90,000కి వచ్చింది. నిన్న 3 లక్షలు ఉంది, ఈరోజు 2,95,000కి వచ్చింది. అంటే ఫ్లక్చువేట్స్ అవుతున్నాయి ధరలు. మరి ఈ టైంలో జనాలకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే మిమ్మల్ని అనలిస్ట్ని అడిగితే చెప్తారు ఈ టైంలో కొనాలా వద్దా అంటే, ఎందుకు అసలు పెరుగుతున్నాయి జనాలు తిట్టుకునేటట్టు చేస్తున్నావు. దీని ముందు 2 డైలాగులు చెప్తా. కరెంట్ తీగ సన్నంగా ఉంటుంది, ముట్టుకుంటే కిలోమీటర్ ఎగిరి పడతావు. మొక్కే కదా పీకిస్తే పేక్ తెగతో వస్తానని చిరంజీవి గారి డైలాగు. ఇది ఎందుకు చెప్పానంటే, మనకి జనరల్గా జనాలకి ఈజీగా అర్థం. ఇప్పుడు కూడా పబ్లిక్లో లోకల్ కోసం చాలామంది వస్తారు. ఎదురింటోటి చెప్పుకోవడానికి మనం ఫ్లాట్ కొనుక్కోవడం, ప్రాపర్టీ కొనుక్కోవడం చేస్తాం. మనకి అవసరం లేదు ఎమ్యూనిటీ, కానీ ఎమ్యూనిటీస్ కొనుక్కుంటాం. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, నువ్వు జిందగీలో వెళ్ళి స్విమ్మింగ్ పూల్ నువ్వు చేయవు, మీ ఆయన చేయడు, నేను చేయను. చేస్తాం. చిన్నపిల్లలు ఉంటే ఓకే 5 to 10 years వెళ్తాం, లేకపోతే మామూలు ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్లో అసలు బయటికి వెళ్ళే సమస్య లేదు. మా తాతగారు వాళ్ళ టైంలో రోడ్డు మీద స్నానం చేసేవారండి, అప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఇప్పుడు అలా కాదు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్, ఈ గోల్డ్ రేట్ పెరగడానికి ఒక ముఖ్య కారణాలు ఏముంటాయి? వార్స్. ఇప్పుడు కొత్తగా USA ఇరాన్ వార్ మరదు, అంతకుముందు ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయిల్, ఇండియా పాకిస్తాను, రష్యా యుక్రెయిన్, అవన్నీ కూడా మనం చూసాం. సో యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది అధ్యక్షులు ఏం చేస్తారంటే, మన కంట్రీ కరెన్సీ బాగా పెరగాలి, స్ట్రాంగ్ అవ్వాలి అనే దాంట్లో వెళ్తే, ట్రంప్ గారు US డాలర్, సో డాలర్ని ప్రతిరోజు కూడా రూపీని వీకెండ్ చేస్తూ డాలర్ని స్ట్రెంగ్త్ పెంచుకుంటూ పోతున్నాడు. అప్పుడు ఏమైంది? రేట్లు బాగా పెరిగినాయి. ఇప్పుడు ఏమైంది? ఎవరైతే 80,000 90,000 గోల్డ్ కొన్నారో ఇప్పుడు అమ్ముకోవడం మొదలుపెట్టారు. 1,60,000 1,64,000, 3-4,000. మళ్ళీ ఈ లాస్ట్ 2-3 days కొద్దిగా పెరుగుతుంది. మధ్యలో జనవరి వరకు పెరిగిన బంగారం వెండి ధరలు ఫిబ్రవరి 1 week 10 days కొద్దిగా 8,000 7,000 కూడా పడింది సింగిల్ లేయర్. ఆ సిల్వర్ అనేది చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ 30-35% పడిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది అందరూ కొనుక్కునే వాళ్ళందరూ లాభాల కోసం అమ్మడానికి ట్రై చేస్తున్నాడు, కొనేవాడు దొరకట్లే. అప్పుడు రేట్లు పెరుగుతున్నాయని కొనేవారు, ఇప్పుడు రేట్లు పెరగకుండా ఆగిపోయి, సో ఇంకా స్టెబిల్ మళ్ళీ ఫ్యూచర్లో తగ్గిపోతుంది ఏమో అనే ఉద్దేశంతో ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్ చేశారో ఆర్నమెంట్ కొనేది అది అమ్మలేరు. ఎందుకంటే అమ్మడం అంటే వాళ్ళు వాడుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొన్ని బిస్కెట్లు కొనుక్కొని పెట్టుకున్నారు 24 క్యారెట్. వాళ్ళు ఇప్పుడు 80,000 కొనేది 1,60,000 డబుల్ కదా. సో 1 yearలో డబుల్ అయ్యే ఛాన్స్ ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా తక్కువే, లేవు, ఎక్కడో 1-2 ఉండొచ్చు. కానీ సో అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. వెండి కానీ 80,000 90,000 కొనుక్కున్న 4 లక్షలకి అమ్ముకున్నారు కొంతమంది అమ్ముకోలేక ఇప్పుడు 2,60,000 2,70,000 2,90,000 10,000 20,000 ఇటు కొట్లాడుతుంది. ఇంకోటి అంటే ఇన్ఫ్లేషన్ రేట్, బ్యాంక్ రెపో రేట్. US ఫెడరల్ బ్యాంక్లో ఎవరైతే కరెన్సీ గవర్నర్ ఉంటాడో ఆయన మార్చడం జరిగింది. ఆయనకి ట్రంప్కి యుద్ధాలు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఈయన ఇంట్రెస్ట్ రేట్ పెంచుంటాడు, ఆయన ఇంట్రెస్ట్ రేట్ తగ్గియమంటాడు. ఎందుకంటే మా రిజర్వ్ బ్యాంక్ ఇండిపెండెంట్ బాడీ. ఇప్పుడు మనకి ఏదైతే అట్లనే ఫెడరల్ బ్యాంక్ అక్కడ CMO PM వెళ్ళి అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో దానివల్ల కూడా ఎప్పుడైతే బ్యాంక్ రేట్లు, ట్రంప్ గారు ఏమంటారు, బ్యాంక్ రేట్లు తగ్గియని అంటాడు. తగ్గిస్తే మార్కెట్ అల్లకొల్లం అయిపోతుంది. అంటే ఫెడరల్ రిజర్వ్స్ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని కంట్రీలు గోల్డ్ని మార్కెట్లో వదులుతున్నావు 1,000 టన్నులు 2,000 టన్నులు 3,000. సో వన్ డిమాండ్ గ్రోస్, సప్లై ఇస్ లెస్, రేట్ పెరుగుతుంది. వన్ సప్లై మోర్, డిమాండ్ లెస్, రేట్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్, రోడ్డు మీద అప్ వెళ్ళి ఇప్పుడు డౌన్ ఉంది. సో రెండు మనం అయితే ఇప్పుడు కొనుక్కోలే లేదంటే, నేను ప్రతి వీడియోలో చెప్తాను, అత్యవసరం అయితేనే కొనుక్కోండి. ఇంకా కొద్ది రేట్లు కరెక్షన్ అవుతాయి. సిల్వర్ కానీ అట్లానే 100% 80% పడిపోదు. 10-20-30% కరెక్షన్ ఎప్పుడు కూడా ఛాన్స్ ఉంది. 1,00,000 అయితే తగ్గదు అనుకుంటున్నాను నేను, నాకున్న ప్రిడిక్షన్ బట్టి. మేబీ వెండి కూడా 1,50,000 అట్లా స్టెబిలైజ్ అవ్వచ్చు. ఇంకొంతకాలం వెయిట్ చేస్తే, ఇప్పుడు మనకి ఏమైంది, రూపీ కొద్ది స్ట్రెంగ్తనింగ్ అయ్యే పాలసీలు ప్రొసీజర్లు మోడీ గారు తీసుకొస్తున్నారు.
ఒకసారి రూపీ స్ట్రెంగ్త్ ఏంటంటే డెఫినెట్గా డాలర్ స్ట్రెంగ్త్ వీక్ అవుతుంది. సో వీక్ అండ్ స్ట్రాంగ్ ఈ రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. రీసెంట్ గా ట్రంప్ మళ్ళీ ట్యాక్సెస్ విధిస్తున్నాం భారత్ పైన అని చెప్పి ఒక న్యూస్ రావడం చూసాం సార్. అంటే అది కూడా కారణం అనుకోవచ్చా ఈ ఫ్లక్చువేట్ అవడానికి? ట్యాక్స్ తగ్గిస్తా అన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు 50% 100% కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి మనం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసినప్పుడు రష్యా యూరోపియన్ కంట్రీస్తో డీల్ సైన్ చేసాం. రష్యాతో మంచిగా ఉన్నాం, మిగతా కంట్రీస్తో కూడా మనం వీఆర్ హ్యావింగ్ గుడ్ బయలాటరల్ రిలేషన్షిప్. వీళ్ళందరూ ఒకటైపు వన్ సైడెడ్ అఫైర్ అయిపోతుంది, వన్ సైడెడ్ వార్. ఏదో సినిమాలు ఉంటుంది, ఒక్కసారి నేను తలుచుకుంటే వన్ సైడ్ అయిపోతుంది. ఒకప్పుడు ట్రంప్ అపోజిషన్ ఆయన ఒక్కడు ఒక పక్క, మిగతా కంట్రీలు అండ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఒక పక్క. కానీ ఇప్పుడు ఏమైందంటే మన మోడీ కుక్క చాటుకు చెప్పు దెబ్బలాగా రివర్స్ గేర్లు వెళ్తున్నారు. అంటే ఈయన కూడా మీ అమ్కిచ్చే కమనే అనే డైలాగ్తో మనం కూడా ఎందుకు 50 కాదు 100% ట్యాక్స్ ఇచ్చినా నేను తట్టుకుంటామని చెప్పి అన్నసరికి ఆయన కూడా డీటెయిల్గా ఆలోచించాడు. మన అందరి ముందు మనం ఎందుకు చెడ్డైపోవడం అనే దీంట్లో ఆ 50% 18% రోల్ డౌన్ చేశాడు. ఫ్యూచర్లో మన ఇండియా అయితే మొత్తం 0 చేసింది, దానివల్ల మిశ్రమ స్పందన ఉంది. సో మేబీ 18% కూడా తర్వాత ఫ్యూచర్ డేస్లో తగ్గొచ్చు అని ఒక అంటే ప్రాసెస్ నడుస్తుంది తగ్గేది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డాలర్ స్ట్రెంగ్త్ అవుతూ పోయింది. మధ్య ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ 10 days కొద్దిగా స్ట్రెంగ్త్ అవ్వడం తగ్గి స్టెబిలైజ్ అయ్యి కొద్దిగా తగ్గుతుంది. ఈ రెండింటికి మధ్య వేరియేషన్ ఫ్లక్చుయేషన్, రేట్లు తగ్గడం పెరగడం, ఇన్ఫ్లేషన్ రేట్ రావచ్చు, జీడిపి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ప్రొడక్షన్ కెపాసిటీ కావచ్చు. ఇప్పుడు మైనింగ్లో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, సిల్వర్ కానీ గోల్డ్ కానీ మైనింగ్లో చేయాలనుకుంటే ఆ మైనింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడున్న గోల్డ్ మార్కెట్లో గట్రా కొత్త బంగారు రావాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది, దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేయట్లేదు. సో అది ప్రొడక్షన్ ఎక్కువైతే ఒకలా ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువైతే ఒకలా ఉంటుంది. సో కొనుగోలుదారు మైండ్ మారుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకో మళ్ళీ ఫర్దర్ తగ్గిపోతుందని తీసుకున్న వాళ్ళందరూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో సిల్వర్ కానీ ఇది కానీ మార్చుకుంటున్నారు ఐడియాని. అదేవిధంగా ఫ్యూచర్లో మోడీ గారు ఏదైనా పొరపాటున 500 రూపాయల నోట్లు తీసేసి వేరే నోటు 100 రూపాయలు 50 రూపాయలు పెడతా ఉంటే అప్పుడు సిల్వర్ నోట్లు, బంగారు నోట్లు, కాపర్ నోట్లు వస్తాయి. ఆల్రెడీ కాపర్ కూడా బిస్కెట్ల కింద అమ్మడం మొదలుపెట్టారు. సో మెటల్స్ అన్నీ కూడా కాస్ట్ వస్తుంది. బట్ ఈ ట్యాక్స్ తగ్గడం వల్ల ఆ ట్రేడింగ్ రేట్లు కూడా తగ్గి మార్కెట్ తగ్గితే ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ టు విన్-విన్ సిచ్యుయేషన్ అందరికీ. థ్యాంక్ యూ.